పొగిడే వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే ఇప్పటివరకు ఒకటి అంటే ఏపీ రాజకీయాల్లో ఇప్పటివరకు ఆ టీడీపీ జనసేన వైసీపీ మధ్యనే ఎక్కువగా పోటీ ఉన్నటువంటి పరిస్థితి అనుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి, ఖచ్చితంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలనే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు స్వచ్ఛమైనవి, నిజమైనవి అయితే ఏమి అభ్యంతరం లేదండి. కాంగ్రెస్ పార్టీ కసితో ఏది 2 తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు దూరంగా ఉంచాడు, ఒక రాష్ట్రంలో అడ్రస్ లేకుండా చేశాడు అనేటటువంటి కసి అనే మాటను ఎందుకు వాడుతున్నానంటే, నాకు మిత్రుడు మాచర్ల శాసనసభ్యుడు అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని స్వయంగా రాహుల్ గాంధీ పిలిపించారు. ఏది ఆ రోజుల్లో రాహుల్ గాంధీ పిలిపించి హెచ్చరిక జారీ చేశాడు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు అనుకుంటున్నావు, నిన్ను కూడా జైలుకు పంపిస్తా, మీరు మా మాట వినకపోతే అంటే ఆ రామకృష్ణారెడ్డి గారు స్వయంగా నాతో షేర్ చేసుకున్నటువంటి అంశాన్ని మీకు చెప్తున్నా. మీరు ఏం చేసినా నాకు ఇష్టమే, నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబం వెంటే నా పయనం అని చెప్పాడు. మా వెంట ఉండేవాళ్ళు మా వెంట ఉంటారు సార్, మా వెంట ప్రజలు ఉంటారు, సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే మీ పార్టీ నిర్ణయాలు కొంతవరకు మీకే నష్టం కలిగిస్తున్నాయని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ మార్పులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఆల్రెడీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ తోటి టచ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత చాలామంది మీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఏమండి, మా పార్టీ నుంచి ఎప్పుడో 2011 వరకు కాంగ్రెస్ వాసనలు మాలో ఉన్నాయి సార్. ఏది కాంగ్రెస్ వాదులుగా, కాంగ్రెస్ ఓటర్లుగా మా వాళ్ళు కొందరు ఉంటే ఉండొచ్చు. ఈ రోజున ఉన్నదంతా కూడా వైఎస్ఆర్సీపీతో ఉన్నదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఓటర్లే. 151 స్థానాలు గెలిచినటువంటి సమయంలో కాంగ్రెస్ స్మెల్ లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ఓటర్లు మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రమే. వీళ్ళెవరు కూడా సర్వేలను లేకపోతే ఇంకో దాన్ని నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారి కష్టే ఫలే అనే సిద్ధాంతాన్ని నమ్ముతాడు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసే నాలాంటి సైనికులు కూడా కష్టే ఫలే నమ్ముతాం. మేము నమ్ముతాం. 151ని 175కి చేర్చి తీరుతాం. ఇలాంటి జిమ్మిక్కులు, ఇలాంటి రాజకీయాలు మమ్మల్ని ఏమి చెయ్యలేవు అనేది నా ఉద్దేశం. రైట్, ఓకే. ఎస్, చిన్నబాబు గారు టీడీపీ నుంచి. చిన్నబాబు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్, అంటే ఏం చెప్తారండి ఏపీ రాజకీయాలకు సంబంధించి